వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మరొక కొత్త వీడియో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఈ వీడియో వచ్చేసి నా ఎన్ఆర్లోంచో కళ అనమాట. సో ఫైనల్గా అయితే నేను పర్చేజ్ చేసేసాను. సో ఇది ఏంటో అనేది మీకు కొంచెం కొద్దిసేపులో తెలిసిపోద్ది. సో ఎప్పటి నుంచో అనుకుంటూనే ఉన్నాను, ఫైనల్గా అయితే పర్చేజ్ చేసేసాను అనమాట. సో చాలా తక్కువ ప్రైస్లోనే వచ్చేసింది, అదేంటో చెప్తాను వినండి. సో ఇంతకుముందు అయితే నేను ఆల్రెడీ మీరు మన ఛానల్ని స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతూ ఉంటే నేనైతే మామూలు మైక్తో అయితే వైడ్ మైక్తో వాయిస్ ఓవర్ ఇచ్చేవాడిని. సో ఇప్పుడైతే నేను వైర్లెస్ మైక్ అయితే కొనేసాను అనమాట. సో ఇది నాకైతే చాలా రీజనబుల్ ప్రైస్లోనే వచ్చేసింది. సో ఎవరైతే యూట్యూబ్ బిగినర్స్ ఉంటారో సో ఈ మైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అలాగే ఈ మైక్లో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో దీనికైతే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అని కూడా అనమాట. దీంట్లో 2 టైప్స్ అయితే 2 మోడ్స్ అయితే ఉన్నాయి. సో ఈ మైక్ ఏదో అనేది ఇప్పుడు మీ ముందరే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఆల్రెడీ నేను ఓపెన్ చేశాను, సో టెస్ట్ కూడా చేశాను అనమాట. చాలా బాగా అయితే వర్క్ అయింది. సో చూడండి, ఇదైతే గ్రీనరో S13 Pro అనమాట మైక్ అయితే. ఇదైతే వచ్చేసి డ్యూయల్ మైక్. సో మనకైతే ఒక రిసీవరు 2 ట్రాన్స్మిటర్లు అయితే ఉంటాయన్నమాట. సో నేను ఆల్రెడీ అయితే ఓపెన్ చేసేసాను. మనకి దీంట్లో అయితే ఒక వారంటీ కార్డు కూడా వస్తుంది. సో ఇంకా నెక్స్ట్ వచ్చే వాయిస్ మొత్తము మనకి ఏదైతే ఈ మైక్లోంచి అయితే ఇస్తానమాట. సో మీకు ఇప్పుడైతే మైక్ అనేది ఎలా ఉందో చూపిస్తాను, ఒకసారి చూడండి. దాని లోపల ఏమేమి వచ్చాయో అవన్నీ కూడా చూపిస్తాను. ఇదైతే నా పాత వైడ్ మైక్ అనమాట. సో ఇంతకుముందు మీరు ఏదైతే వీడియోస్ చూసారో నా ఛానల్లో మొత్తము ఈ మైక్లోంచి అయితే నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను. సో ఇప్పుడు తక్కువ ఆఫర్ ప్రైస్లో వచ్చిందని చెప్పేసి నేనైతే గ్రీనరో S13 Pro అయితే మైక్ కొనేసాను అనమాట. సో మీకు దీంట్లో ఏమేమి వచ్చాయో మీరే చూడండి. సో ఇవైతే 2 వచ్చేసి ట్రాన్స్మిటర్లు అనమాట. సో ఇది వచ్చేసి రిసీవరు. సో మీ మొబైల్లో ఓటీజీ అనే సెట్టింగ్స్లోకి వెళ్తే ఓటీజీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో మీరు అది ఎనేబుల్ చేసుకున్నారంటే దీని వర్క్ అయిపోద్ది అనమాట డైరెక్ట్. ఇదైతే మీరు సి టైపే అనమాట ఇది కూడా. సో మీరు సి టైప్కి డైరెక్ట్గా కనెక్ట్ చేస్తే మీకు ఇక్కడ ఒక రెడ్ లైట్ అయితే వెలుగుతుంది అనమాట. సో మీకు ఇక్కడ కనబడుతుంది కదా, సో రెడ్ లైట్ వెలుగుతుంది ఆటోమేటిక్గా. సో ఇది బ్లింక్ అవుతూ ఉంటుంది అనమాట. మీకు ఎప్పుడైతే ఈ ట్రాన్స్మిటర్ అనేది ఈ రిసీవర్కి కనెక్ట్ అవుతుందో ఈ బ్లింక్ అవ్వడం అనేది ఆగిపోద్ది అనమాట. సో మీరు ఇక్కడ క్లారిటీగా గమనించవచ్చు. సో ఇక్కడ లింక్ లాగా ఒకటి కనబడుతుంది కదా, సో ఇది బ్లింక్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ కూడా బ్లింక్ అవుతూ ఉంటుంది. ఇది అనేది కనెక్ట్ అయిపోయిందంటే బ్లింక్ అవ్వదు, స్టేబుల్గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీకు ఛార్జింగ్ అనేది ఎంత ఉందో ఇండికేట్ చేస్తుంది. సో అలాగే మనము మైక్ అనేది మ్యూట్ కూడా చేయొచ్చు. ఇది అనేది ఎకో వాయిస్ అనమాట. మీకు ఆ మోడ్ కూడా చూపిస్తాను ఎకో వాయిస్ ఎలా ఉంటుందో. సో ఎకో వాయిస్ కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. యాక్టివ్ నాయిస్ క్యాన్సిల్ అయితే చాలా బాగుందన్నమాట దీంట్లో. సో నేను టెస్ట్ చేశాను ఆల్రెడీ. సో మేము ముందర కూడా టెస్ట్ చేసి చూపిస్తాను. అలాగే ఇదైతే 20 మీటర్స్ అయితే మనకి డిస్టెన్స్లో కూడా మనకి యాక్టివ్గా అనేది వాయిస్ అనేది కవర్ చేస్తుంది అని చెప్పేసి వాళ్ళైతే మెన్షన్ చేశారు. సో మనకి ఇది ఒక్కొక్కటి వచ్చేసి ఒక్కొక్క ట్రాన్స్మిటరు 2 అవర్స్ అయితే వర్క్ అవుతుంది అని చెప్పేశారు. టోటల్గా ఇదైతే 8 అవర్స్ మనకి బ్యాటరీ బ్యాకప్ అయితే తీసుకొస్తుంది అని చెప్తున్నారు. సో ప్రీవియస్గా అయితే మనము వాడలేదు. సో ప్రజెంట్ ఈరోజే వచ్చింది. సో డైరెక్ట్ అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నాను. సో ముందు వాడి సో మధ్యలో షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తాను, అంటే వర్తా కాదని చెప్పేసి. కాకపోతే 1800 అనే ప్రైస్లో మనకు వచ్చిందంటే చాలా వర్త్ అనమాట. సో మ్యాక్సిమం చాలా వరకు అయితే J13 ఉంది, S13 ఉంది. సో నేనైతే S13కే వెళ్ళమంటాను అనమాట. సో S13 Proలో ఏంటంటే మీకు ఫ్యూచర్స్ బాగున్నాయి. J13లో మీకు 3 టైప్స్ నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ ఉన్నా జస్ట్ దీనికి సింగిల్ క్లిక్లో 3 టైమ్స్లో ఏదైతే ఉందో ఇది సింగిల్ క్లిక్లోనే మొత్తం నాయిస్ క్యాన్సిలేషన్ చేసి పడేస్తుంది అనమాట. సో మీకు ఇక్కడ పక్కనే రోడ్ అయితే ఉందన్నమాట. అక్కడికి రోడ్డు పక్కన వెహికల్స్ కూడా తిరుగుతున్నాయి కదా, సో అక్కడికి వెళ్ళి కూడా మీకు టెస్ట్ చేసి చూపిస్తాను. సో మీకు మ్యాక్సిమం అనేది కవర్ అయిపోద్ది ఈ సింగిల్ వీడియోలోనే మీకు. అలాగే ఇప్పుడు ఎలాగో బిగ్ బిలియన్ డేస్ వస్తున్నాయి, మీకు దసరా ఆఫర్లు అయితే వచ్చేస్తున్నాయి అనమాట అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో. సో మీరు తీసుకోవాలనుకున్నా కూడా బెస్ట్ మైక్ ఇది. ఇప్పుడు కూడా 41% అయితే ఆఫర్ ఉందన్నమాట. టోటల్ ప్రైస్ 1881 రూపీస్ అయితే పడుతుంది. సో మీరు ఒకవేళ ఇప్పుడు ఆర్డర్ చేసేసుకోండి. సో మీరు ఒకవేళ దసరాలో ఇంకా బెస్ట్ మైకులు కొనాలనుకుంటే ఆ బెస్ట్ మైకులు కూడా డిస్క్రిప్షన్లో కింద లింకులు ఇస్తానమాట. ఆ లింకులు కూడా వచ్చి తీసేసుకోండి. మీకు ఆ దసరాకి ముందే రివ్యూలు చూసుకొని రెడీగా వచ్చినకమ్మడే బుక్ చేసేసుకోండి. ఎందుకంటే చాలామంది దసరా మనకు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ దసరా ఆఫర్స్ వచ్చినప్పుడు చాలా వెయిట్ చేస్తూనే ఉంటారు. సో ఇంకా డైరెక్ట్గా ఏ సోది లేకుండా దీని ఫలితనం ఏందో మనం ఎప్పుడైతే టెస్ట్ చేద్దామో. ఒకసారి అయితే ఈ వీడియోలోకి వెళ్ళిపోవాలి. సో మీకైతే ఈ గ్రీనరో S13 Proలో అయితే ఇంకొక స్పెషాలిటీ అయితే ఉందన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారా, బ్యాటరీ ఇండికేటర్ అనమాట. ఇది 76% అని మీకు క్లారిటీ కనబడుతుంది కదా. సో ఇన్ కేస్ మనకి ఏదైనా బ్యాటరీ లో అనిపించినప్పుడు మనమైతే డైరెక్ట్ ఛార్జింగ్ అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. మీకు దీనికైతే USB కేబుల్తో అయితే ఇచ్చాడనమాట. మీకు 2 C టైప్ నుంచి కనెక్టర్లు అయితే ఇచ్చారు, చూడొచ్చు మీరు.
ఇదిగోండి యూఎస్బి పోర్ట్ అనమాట. ఇది మనం డైరెక్ట్గా మన ఛార్జింగ్ పోర్ట్కి అయితే పెట్టేసుకోవచ్చు. ఇక్కడ 2 మనకైతే టైప్ సి కనెక్టర్లు అయితే కనబడుతున్నాయి. సో దాంతోపాటు మీకు లైట్నింగ్ కేబుల్ కూడా వచ్చింది. సో ఇదైతే మీకు iPhone 14 Pro Max వరకు అయితే పనికొచ్చింది. iPhone 15 ఇప్పుడు ఆల్రెడీ టైప్ సి అయితే వచ్చేసింది అనమాట. సో ఇదైతే దానికి ముందైతే యూజ్ అవుతుంది అనమాట. సో ఇదే అనమాట. సో ఇప్పుడైతే మీకు ఎలా మైక్ ఆన్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు మన ఇది వచ్చేసి ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, ఇది రిసీవర్ అనమాట. ఈ 2 వచ్చేసి ట్రాన్స్మిటర్లు, ఈ డ్యూయల్ ఛానల్ అనమాట. 2 మైకులు అయితే వచ్చాయి మనకి. ఇలా తీగానే మనకి ఇక్కడ ఒక బటన్ అయితే కనబడుతుంది. సో ఇక్కడైతే మీరు టైప్ సి పోర్ట్ అయితే కనబడుతుంది. ఇక్కడైతే డైరెక్ట్గా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అలాగే మీకు ఒకవేళ ఇప్పుడు ఆడియో జాక్ ఉంది కదా, ఆడియో జాక్ నుంచి టైప్ సి కన్వర్టర్లు ఉంటాయి. దాన్ని అయితే మనం డైరెక్ట్గా లైవ్లోనే మనకి వాయిస్ ఎలా వస్తుంది అనేది వినొచ్చు అనమాట. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ బటన్ ఇదే అనమాట, మనకి మైక్ బటన్ ఆన్ చేయడము. సో దీని అయితే లాంగ్ ప్రెస్ చేసామంటే మీకు ఇక్కడ గ్రీన్ లైట్లో వెలుగుతాయి అనమాట. ఇప్పుడైతే మనకి మైక్ అయితే కనెక్ట్ అవ్వలేదు ఫోన్కి. నా చేతిలో ఇంకా రిసీవర్ అలాగనే ఉంది, కనెక్ట్ చేయలేదు ఇంకా. సో అలా అయితే బ్లింక్ అవుతూనే ఉంటుంది. సో వన్స్ అయితే ఆ రిసీవర్కి ఈ ట్రాన్స్మిటర్ అనేది కనెక్ట్ అయిపోతే ఈ బ్లింక్ అనేది ఆగిపోద్ది అనమాట పూర్తిగా. సో ఇక్కడ మీకు బ్యాటరీ ఇండికేటర్ కూడా కనబడుతుంది, చూడొచ్చు మీరు క్లారిటీగా. అలాగే దీని మధ్యలో ఉండేది ఎకో వాయిస్ అనమాట. సో ఎన్వైర్న్మెంట్లో వాయిస్ మొత్తం వినబడుతుంది. సో మీకు అలాగే లాస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి మైక్ మ్యూట్ చేయొచ్చు డైరెక్ట్గా. సో మీకు 1 క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివేట్ అయిపోద్ది. అలాగే మీరు 3 క్లిక్ చేస్తే మీకు ఎక్కువ అయితే ఆన్ అవుద్ది అనమాట. మీరు అలాగే క్లిక్ చేస్తూ ఉన్నట్టయితే 4 టైమ్స్ క్లిక్ చేస్తే మీకు మైక్ అనేది డైరెక్ట్గా మ్యూట్లోకి అయితే వెళ్ళిపోద్ది అనమాట. సో ఇంకా నేనైతే దీంట్లోంచి గ్రీనరో S13 Pro నుంచి అయితే మీకు ఇచ్చేస్తాను. సో ఈ బాడీ వచ్చేసి బిల్ట్ క్వాలిటీ పర్లేదు, బాగానే ఉంది. సో మరీ అంత ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, పర్లేదు. మనకి 1800 ప్రైస్లో అంటే మినిమం ఈ మాత్రం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇదే అనమాట. మీకు డైరెక్ట్గా ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇచ్చి దీంట్లోంచి డైరెక్ట్గా చూపిస్తాను. సో ఇప్పుడు నుంచి అయితే డైరెక్ట్గా నీకు గ్రీనరో S13 Pro నుంచి అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఇప్పుడు మీకు నాయిస్ క్యాన్సిలేషన్ అయితే నేను ఆన్ చేయలేదు. సో మీకు డైరెక్ట్గా వాయిస్ అయితే ఇస్తున్నాను. సో వన్స్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసిన తర్వాత మీకు వాయిస్ ఎలా వస్తుందో మీకు కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. సో బయట అయితే ఇక్కడే అనమాట, రోడ్డు పక్కనే ఉంది. సో ఆ రోడ్డు దగ్గరికి వెళ్ళి కూడా అంటే వీళ్ళు 20 మీటర్స్ అయితే డిస్టెన్స్ వరకు మనకు వాయిస్ అయితే కవర్ చేస్తుంది అని అయితే మనకు మెన్షన్ చేశారు. సో నేను ఆ 20 మీటర్స్ కూడా వెళ్ళి చూపిస్తాను అనమాట. సో కంటిన్యూస్గా ఇది తిరుగుతూనే ఉన్నాయి వెహికల్స్. ఇది వచ్చేసి హైదరాబాద్కి వెళ్ళే హైవే అనమాట. సో మీకు అక్కడికి వెళ్ళి కూడా చూపిస్తాను, ఇది మా రూమ్ పక్కనే ఉంటుంది. సో ఇప్పుడు నేనైతే నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసి అయితే వాయిస్ ఓవర్ ఇస్తాను. ఎలా ఉందో మీరైతే చెప్పండి. సో చూడండి, ఇక్కడైతే నేను ఒక క్లిక్ అయితే ఇచ్చాను, లైట్ బ్లింక్ అయ్యి మళ్ళీ నాకు కాన్స్టెంట్గా వచ్చేసింది. సో ఇప్పుడైతే యాక్టివ్ నాయిస్ క్యాన్సిల్ అనేది ఆన్ అయిపోయింది అనమాట. సో మీకు ఇక్కడ వెహికల్స్ కూడా తిరుగుతూనే ఉన్నాయి చూడండి, బైక్స్ కానీ. సో మీకు వాయిస్ ఎలా వినపడుతుందో మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు అక్కడికి వెళ్ళి కూడా నేను వాయిస్ అయితే ఇస్తాను అనమాట. సో అక్కడికి వెళ్ళి దాని తర్వాత మీకు నచ్చితేనే తీసుకోండి. ఎందుకంటే ఈ 1800 ప్రైస్లో అయితే చాలా అంటే చాలా బెస్ట్, నాకైతే వర్త్ అనిపించింది. సో యూట్యూబ్ బిగినర్స్కి అయితే ఇది చాలా బెస్ట్ అనమాట. సో డ్యూయల్ మైక్ కూడా వచ్చింది మనకి. ఒకరు అటుపక్కన ఇప్పుడు పోడ్కాస్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, సో చిన్న యూట్యూబర్లు పోడ్కాస్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళు 2 వ్యక్తులకి ఒకేసారి ఇంటర్వ్యూ తీసుకోవాలన్నప్పుడు 2 మైకులు కనెక్ట్ చేసుకొని అయితే తీసేసుకోవచ్చు అనమాట. సో నేనైతే అక్కడికి వెళ్ళి ఒక 20 మీటర్ రేడియస్ డిస్టెన్స్లోకి వెళ్ళి అయితే మీకు చూపిస్తాను. సో అక్కడే ఉన్నా నేను. అక్కడికి వెళ్ళి 20 మీటర్స్ డిస్టెన్స్ వెళ్ళి మీకైతే చూపిస్తాను అనమాట. ఆల్మోస్ట్ ఇంత దూరం అయితే వచ్చాను చూడండి, గేట్ దగ్గరికి అయితే వచ్చాను అనమాట. మీరు ఆల్రెడీ చూసుకోవచ్చు. అటుపక్క చూపి, ఎనికి చూపి, బ్యాక్ సైడ్కి డిస్టెన్స్ చూపి, కెమెరా అటు తిప్పు. సో మీరు అయితే అక్కడ నుంచి అయితే నేను ఇంత దూరం వరకు అయితే వచ్చాను అనమాట. సో అయినా కూడా రికార్డ్ అవుతూనే ఉంటుంది వాయిస్, అంటే 20 మీటర్ డిస్టెన్స్ ఉంది కదా. సో రికార్డ్ అయిందో లేదో నేను కూడా ఎడిటింగ్లో చెక్ చేసుకోవాలి. సో మీరు రికార్డ్ అయినట్టయితే మీరు కింద కామెంట్ చేయండి. అలాగే నా వాయిస్ ఎంత క్లారిటీగా ఉందో కూడా మీరు చెప్పండి. సో బయట బండ్లు తిరుగుతూనే ఉన్నాయి, మీరు చూసే ఉంటారు ఇందాక వీడియో చూసినప్పుడు కూడా. సో ఎలా ఉందో మీరు కామెంట్ చేసి చెప్పండి. సో ఈ మైక్ J13 కూడా ఉంటుంది అనమాట గ్రీనరోలో. నేనైతే J13 కంటే S13 Pro తీసుకోమని అయితే సజెస్ట్ చేస్తాను అనమాట. సో ఎందుకంటే దీంట్లో ఫ్యూచర్స్ కూడా బాగానే ఉన్నాయి, అలాగే మీకు ఛార్జింగ్ బ్యాకప్ కూడా బాగానే ఉంటుంది. సో అంతా బెస్టే కాబట్టి నేనైతే S13 Pro అయితే తీసుకోమని అయితే సజెస్ట్ చేస్తాను.
సో మీరైతే ఇప్పుడు ఎకో మోడ్లోకి అయితే వెళ్ళి మీకు వాయిస్ అయితే ఎలా ఉందో మీరు ఒకసారి కామెంట్ చేయండి. ఇప్పుడు మీరైతే గ్రీనరో S13 Pro నుంచి అయితే ఎక్కువ మోడ్లోంచి అయితే మీరు వాయిస్ వింటున్నారు. సో ఇదైతే డైరెక్ట్ త్రీ త్రీ సార్లు 3 సార్లు ఇది క్లిక్ చేస్తే ఎక్కువ మోడ్కి అయితే డైరెక్ట్ వచ్చేస్తుంది అనమాట. సో మీరు ఎక్కువ మోడ్లో వాయిస్ ఎలా ఉందో మీరు కామెంట్ చేసేయండి, చూద్దాం ఎలా ఉందో. సో నెక్స్ట్ అయితే ఇక్కడ మ్యూట్ బటన్ కూడా ఉందన్నమాట. 4 టైమ్స్ అదే రిటర్న్ బ్యాక్ చేశారంటే మీకు మ్యూట్ ఆప్షన్ అయితే పోద్ది అనమాట. ఇంకా స్టిల్ ఎకో మోడ్లోనే ఉంది. సో మీరైతే 3 టైమ్స్ ట్యాప్ చేశారంటే మీకు ఎకో మోడ్ కూడా వెళ్ళిపోయింది. సో ఇప్పుడైతే మీరు నార్మల్గా వాయిస్ వింటున్నారు. సో ఇంకోసారి ట్యాప్ చేస్తే మీకు డైరెక్ట్గా ఏంటంటే యాక్టివ్ నాయిస్ క్యాన్సిల్ అనేది ఆన్ అయిపోద్ది అనమాట. సో ఇప్పుడైతే మీరు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్లో మ్యాక్సిమం నాయిస్ అయితే చుట్టుపక్కల ప్రదేశాలవన్నీ నాయిస్ క్యాన్సిల్ చేసేస్తుంది. సో మీరు ఆల్రెడీ వినే ఉన్నారు. సో ఎకో మోడ్ కూడా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. సో ఈ ప్రైస్కి ఈ వాయిస్కి మీకు వర్త్ అనిపించిందో కాదో కింద కామెంట్ చేసేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకు వస్తూనే ఉంటాను. సో ప్లీజ్ ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ని చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఓకే, మరి ఉంటాను, బై.